అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమైందండి అలా చూస్తున్నారు? నేనేం పాపం చేశానండి? పాపం మీరు పాపం పాపం అంటే అందరం పాపాతుల్లో ఉంటాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన అల్లరి నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అండ్ ఆయనతో కలిసి నేను బచ్చల మళ్ళీ సినిమా చేశాను. చాలా నేర్చుకున్నాను, చాలా మార్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ తిరువీర్ చాలా కష్టపడే వ్యక్తి. చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు వరుస విజయాలతో ప్రీ వెడ్డింగ్ షో, నెక్స్ట్ పాపం ప్రతాప్తో చాలా ఎక్కువ కష్టపడుతూ ఇష్టపడి సినిమాలు చేస్తూ, డార్లింగ్ ఇంకా నీకోసం చాలా చాలా మంచి సినిమాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఇప్పుడు. అండ్ ఈ జర్నీలో నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యిండు. అండ్ దేవి ప్రసాద్ గారు, అజయ్ ఘోష్ గారు, రఘుబాబు గారు లాంటి పెద్ద యాక్టర్స్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్న అవకాశం నాకు ఇచ్చిన నరేష్కి థ్యాంక్ యూ సో మచ్ నరేష్. అండ్ నరేష్, నాకు ఈ బొత్తోడు అనే క్యారెక్టర్, ఊర్లో ఒకరు ఉంటారండి, ఎవరింట్లో అయినా ఏదైనా జరిగితే నోరు ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి అంటూ ఉండాలి. కాబట్టి అలాంటి క్యారెక్టర్ నాకు ఒకటి ఇచ్చాడు ఆయన. ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఇచ్చినందుకు. అండ్ నరేష్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే చాలా నవ్వుకున్నాం. అతను కూడా నవ్వుతూ చెప్తాడు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా, దానికి సగం నవ్వు వచ్చేస్తుంది. అండ్ చాలాసార్లు రాకేష్ గారి గురించి, మీ గురించి కూడా చెప్పాడు సార్. నాకు ప్రొడక్షన్లో కానీ సీన్స్లో కానీ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు రాకేష్ గారు అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీరు అంత ఫ్రీడమ్ ఇవ్వడం, అతను దాన్ని కంప్లీట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకా అజయ్ ఘోష్ బాబాయ్, ఆల్మోస్ట్ 3 సినిమాలు చేశానండి ఆయనతో. 3 సినిమాలు చేస్తానండి నేను. చూడడానికి విలన్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు కానీ చాలా కూల్ పర్సన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవర్. నేను ఎక్కువ చెప్పలేను. నేను పాపం ప్రతాప్ గురించి మర్చిపోయాను, సారీ. పాపం ప్రతాప్ మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది. మనందరికీ ఈవీవి గారి సినిమాలు, జంజాల గారి సినిమాలు గుర్తున్నాయి. ఆ స్టైల్లో మళ్ళీ నరేష్ అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు ఈ సినిమాతో. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఓ మంచి ఆలోచన, ఓ మంచి ఫీల్తో సినిమా నుంచి బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ ఈటీవీ నితిన్ గారు. అండ్ ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మైక్ అట్ ఇచ్చేయండి. అండ్ మా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారు,